తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ముందు వచ్చే మంగళవారం నాడు కోయిలాల్వారి తిరుమంజనం నిర్వహించడం జరిగింది. ఆలయము, గర్భాలయము, ఆలయం మొత్తము, ఉపాలయాలంతా కూడా శుద్ధి చేసే కార్యక్రమాన్ని కోయిలాల్వారి తిరుమంజనం అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం తిరుపల్లి ఎలిచి తిరుప్పావి పాసురాలతోటి స్వామివారు మేల్కొంటారు. స్వామివారికి ధనుర్మాసం సందర్భంగా విశేషమైన తోమాల పట్టం ఎత్తుకొని మేళతాళాలతో ఊరేగింపుగా వైకుంఠ ద్వారం వద్దకు చేరుకొని వైకుంఠ ద్వారానికి ప్రత్యేకమైన పూజలు అర్చకులు నిర్వహించిన తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా స్వామివారికి సమర్పించే తోమాల పట్ట తోటి గర్భాలయంలోకి వేంచేసి గర్భాలయంలో స్వామివారికి పుష్పాలంకరణ జరుగుతుంది. ఆ టైం నుంచి ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గం ప్రారంభమవుతుంది. కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత కైంకర్యాలన్నీ మొదటి గంట సాత్ముర, రెండవ గంట సాత్ముర, ధనుర్మాస కైంకర్యాలన్నీ పూర్తయిన తర్వాత స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం ప్రదక్షిణ చేసే అవకాశం భక్తులకు ఏర్పడుతుంది. ఉదయం 1 గంట 1:30, 2 మధ్యలో ఈ దర్శనం ప్రారంభమవుతుంది. తర్వాత వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు స్వర్ణరథం పైన 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ స్వర్ణరథోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. వాహన మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసి సాయంకాలం వరకు భక్తుల దర్శనార్థమే వాహన మండపంలో ఉంటారు. సాయంకాలం సహస్ర దీపాలంకరణ సేవ 4 తిరువీధుల ఉత్సవంలో కూడా స్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చు. వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో యథావిధిగా నిత్య కైంకర్యాలన్నీ పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా చక్రస్నాన మహోత్సవాన్ని కూడా చక్రతాళ్వారి వారికి వైభవంగా నిర్వహించబడుతుంది. పల్లకీలో చక్రతాళ్వారి వారు వరాస్వామి పుష్కరిణికి చేరుకొని స్తంభన తిరుమంజనం నిర్వహించి చక్రస్నానంతో ద్వాదశి కార్యక్రమాలు పూర్తి అవుతాయి. ఆ రోజు మధ్యాహ్నం స్వామివారికి రంగమండపంలో ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి ద్వాదశి పురాణ పఠనం ఆస్థానం కూడా వైభవంగా నిర్వహిస్తారు. ఈ ద్వాదశి కార్యక్రమాలు ఈ రోజుతో పూర్తి అయిపోతాయి. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి ఈ వైకుంఠ ప్రదక్షిణ మార్గం జనవరి 1వ తేదీ వరకు అంటే 10 రోజుల పాటు ఈ ద్వార ప్రదక్షిణ మార్గం తెరిచి ఉంచబడుతుంది. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణలో అత్యంత సన్నిహితమైన ప్రదక్షిణంగా స్వామివారికి ప్రదక్షిణ చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఈ 10 రోజుల పాటు స్వామిని దర్శించుకున్న ఒకే ఫలితం ఉంటుంది. కాబట్టి ఆతృత పడకుండా భక్తులందరూ స్వామివారు వాటికి కేటాయించిన సమయంలో ఆ టోకన్లు నిర్దేశించిన ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం సూచనల మేరకు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని కోరుకుంటూ, అట్లాగే టోకన్ లేని వారికి కూడా స్వామివారిని దర్శించుకునే అవకాశం స్వర్ణరథోత్సవం పైన స్వామివారి మలయప్ప స్వామివారిని దర్శించుకోవచ్చు. స్వామివారి విమాన దర్శనం కూడా చేసుకోవచ్చు. తర్వాత వరాహస్వామివారి దర్శనము, పుష్కరంలో స్నానం ఆచరించవచ్చు. తిరుమల క్షేత్రంలో స్వామివారిని ఈ విధంగా కూడా వారందరికీ దర్శించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సహకరించి వారి సూచనల మేరకు భక్తులు రావాల్సిందిగా కోరుతూ ఓం నమో వెంకటేశాయ.